అరే ఏంటివి ఎలా ఉన్నాయి, వేపుతుంటే చిట్పట్లాడుతున్నాయి, ఇవేంటో తెలియాలంటే ఫుల్ వీడియో చూసండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అమిష. ఈరోజు మీకు అవిసె గింజల లడ్డు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే వీటి యొక్క ఉపయోగాలు చెప్తాను. అవిసె గింజల్ని మనం ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటాము. ఇవైతే ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నంతో కూడిన సూపర్ ఫుడ్ అనమాట. ఇదైతే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, అండ్ షుగర్ నియంత్రిస్తుంది. అండ్ చాలామంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్. హార్ట్ పేషెంట్స్కి అయితే చాలా ఉపయోగం అనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చాలామంది బరువు తగ్గాలన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ముఖ్యంగా అమ్మాయిలకైతే ఈ లడ్డు తింటే నడుము నొప్పులు, వెన్ను నొప్పుల నుంచి దీంట్లో ఐరన్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్ అనమాట. ఎందుకంటే వీటిలో వేరుశనగలు కూడా వేస్తున్నాను. ఇవి మామూలుగా పచ్చిగా తినకంటే ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది. అమ్మాయిలకైతే ముందు హెయిర్ గ్రోత్కి అనేది చాలా హెల్తీ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట ఇవి తినడం వల్ల. నేనైతే నల్ల బెల్లం, పాత బెల్లం చాలా బాగుంది, ఇది వేస్తున్నాను. మీరు ఏ బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది అమ్మాయిలకి ఐరన్ ఇవ్వడానికి నల్ల బెల్లం వేస్తున్నాను. పాత బెల్లం అంటారు కదా, ఆ బెల్లంతో నేను ఇలా మిక్సీ పట్టించేసాను. దీంట్లో మీరు కావాలంటే లడ్డూల కింద చేసుకోవచ్చు, లేదా ఈ పొడిని ఇలాగే తినేయచ్చు. నా చేతులతో చిన్న చిన్న లడ్డూలు వస్తున్నాయి. మనం ఒక్కొక్కటి తింటే ఒక స్పూన్ లడ్డూలా ఉంటుంది. మీరు కావాలంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వాడట్లేదు. వేరే కొత్త బెల్లం కానీ మెత్తటి బెల్లం కూడా వేసుకుంటే లడ్డూలా వస్తాయి. ఫైనల్గా అయితే లడ్డూలు అయితే రెడీ అయిపోయి, ఇప్పుడు వీటిని టేస్ట్ చూసి చెప్దాం. సూపర్. అవిసె గింజలతో ఓన్లీ లడ్డూయే కాకుండా అవిసె గింజలతో పొడి కూడా చేసుకుని ఏ విధంగా అయినా మన అవిసె గింజలు అయితే తినొచ్చు. నేనైతే లడ్డు తయారు చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.